మన దేశంలో ఒక అమ్మాయికి పెళ్లి కావాలంటే చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఆ అమ్మాయి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, ఆమె కట్టు బొట్టు, నడక తీరు, తల దగ్గర నుంచి కాలి బొటనవేలు దాకా ప్రతి చిన్న విషయం పట్టించుకుంటారు. కొందరు కాలి బొటనవేలు చూసి అమ్మాయి క్యారెక్టర్ ఏంటో చెప్తుంటారు. ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తిగా ఉంటారు. అమ్మాయిల కాలి బొటనవేలును బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఏంటో, ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. అమ్మాయికి కాలి బొటనవేలు కంటే పక్క వేలు పొడవుగా ఉంటే గడుసుదని అంటారు. కాలి బొటనవేలు పెద్దగా ఉంటే చాలా తెలివిగా ఉంటారట. అలాగే వేళ్లలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందట. కాలి బొటనవేలు చిన్నగా ఉండే అమ్మాయిలు ఏ పనైనా సులువుగా చేస్తారట. అలాగే వీళ్ళు చేసే ప్రతి పనిని అందరూ సపోర్ట్ చేస్తారట. బొటనవేలు పక్కవేలు పొడవుగా ఉండే అమ్మాయిలకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయట. పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుందట. అలాగే ఆధిపత్యం ఎక్కువగా ప్రదర్శించాలని చూస్తారంట. బొటనవేలు పక్కవేలు పొట్టుగా ఉన్నట్లయితే వీళ్ళు చాలా తొందరగా అందరితో కలిసిపోతారంట. కాలి మొదటి 3 వేళ్లు సమానంగా ఉండి చివరి 2 వేళ్లు చిన్నగా ఉంటే వీళ్లలో ఊహించని శక్తి దాగి ఉందని తెలుస్తుంది. బొటనవేలు పక్కవేళ్లు బొటనవేలు కంటే పొట్టిగా ఉంటే వీళ్ళు జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. వీళ్లపై పనిభారం ఉండదు. 4 వేళ్లు సమానంగా ఉండి చివరి వేలు చిన్నగా ఉంటే వాళ్ళు ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందరి అభిప్రాయాలను గౌరవిస్తారు. కాలి వేళ్లలో 4వ వేలు పొట్టిగా ఉంటే వీళ్ళు బంధాలకు ఎక్కువ విలువిస్తారు. పెద్దగా ఎవరి మాట పట్టించుకోరట. చిటికెన వేలు 4వ వేలికి ఆనుకుని ఉంటే వీళ్ళు సిగ్గు భయం కలిగి ఉంటారట. పైగా వీళ్ళు చమత్కారంగా మాట్లాడతారు గాని ఎవరు పట్టించుకోరట. చిటికెన వేలు 4 వేళ్లకు దూరంగా ఉంటే వీళ్ళు చాలా సాహసప్రియులు. వీళ్ళు బాగా చమత్కారంగా మాట్లాడతారని తెలుస్తుంది. అయితే ఇప్పటి జనరేషన్ వాళ్ళు వీటిని పట్టించుకోకపోయినా సాంప్రదాయపరంగా మాత్రం కొందరు వీటిని ఫాలో అవుతున్నారు.